ఈ టాస్క్ అయితే మామూలుగా అంటే మామూలు లేదు. వీళ్ళ చేతులకి షాక్ ఇచ్చే బెల్ట్ వేసి మామూలుగా షాక్ వేయలేదు. ఎవరు శ్రీముఖి గారు అలాగే బిందు గారు వీళ్ళతో అయితే మస్తు అంటే మస్తు ఆడుకున్నారు. ఈ రెండు చేతులతో గ్లాసులో ఆ రసం నింపుకొని ముందర పోయి అలా నింపాలి. ఆ నింపిన దాంట్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్ చెప్పారు అనమాట. అయితే రుచిత అయిపోయింది. ఇంకా ఝాన్సీ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు పోటా పోటీన చేసిన తర్వాత ఎవరు విన్ అయ్యారంటే ఝాన్సీ విన్ అయ్యారు. ఇంకా విన్ అయిన తర్వాత ఝాన్సీ ఒక వాళ్ళ డాడీని గుర్తు చేసుకొని మా అంటే నా చిన్నప్పుడు మా డాడీకి ఇట్లా కరెంట్ షాక్ జరిగింది ఉంటే ఆ బాధ ఇప్పుడు నేను చూసిన. లక్కీ ఏంటంటే కరెంట్ షాక్ నుంచి బయటపడ్డాడు మా డాడీ అని ఏడ్చుకుంటూ చెప్పింది అనమాట ఎవరు ఝాన్సీ. అయితే ఈ టాస్క్ లో వచ్చేసి ఝాన్సీ డేర్ అంటే డేర్ ఇచ్చేసింది. మస్తు ఆడింది, సూపర్ గా ఆడింది అనమాట. ఈ టాస్క్ లో విన్ అయింది ఝాన్సీ. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి జోష్న, రోహిత్, గాయత్రి. ఈ టాస్క్ ఏంటంటే క్లిప్స్ తోటి బాడీ మొత్తం పెట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ క్లిప్స్ పెట్టుకుంటారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్. అయితే ఈ టాస్క్ వచ్చేసరికి జోష్న, తర్వాత రోహిత్, గాయత్రి వీళ్ళు క్లిప్స్ ని దాదాపు బాడీ మొత్తం స్టార్టింగ్ ఏం చేశారంటే జోష్న ఏం చేసిందా అంటే చూపిస్తాను అంటే క్లిప్స్ ని మొత్తం బాడీ మొత్తం పెట్టుకోమనగానే జోష్న, గాయత్రి ఏం చేశారంటే లెఫ్ట్ హ్యాండ్ కి స్టార్టింగ్ పెట్టేసుకున్నారు. యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చర్మం కొంచెం స్కిన్ కొంచెం ఏమంటారంటే కొంచెం అంటే అరికాలకి స్కిన్ ఇక్కడ ఉండే స్కిన్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి క్లిప్స్ పెడితే కూడా మండిపోతుంది. అయితే ఏం చేశారంటే ఇక్కడ జోష్న అలాగే రోహిత్, గాయత్రి వీళ్ళు ముగ్గురు గేమ్ ను స్టార్ట్ చేశారు అనమాట. బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, ఆ బట్టల క్లిప్స్ ని బాడీ మొత్తం పెట్టుకోవాలి. కానీ దీంట్లో చాలా ఆడిందని అస్సలు నమ్మలే. ఎవరు రోహిత్ ఇంత టాలెంట్ గా ఆడతారంటే, కానీ రోహిత్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ గా ఆడిండు. ఫస్ట్ ఏం చేసిందంటే పల్చగా ఉండే స్కిన్ దగ్గర కాకుండా కింద కాళ్ళ నుంచి అంటే మా వేళ్ళ దగ్గర నుంచి క్లిప్స్ పెట్టేసుకొని డైరెక్ట్ కింద నుంచి పైనకి వచ్చిన అన్నమాట. వీళ్ళేం చేసారు, జోష్న, గాయత్రి అయితే లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పెట్టుకునేసరికి ఆమె తట్టుకోలేక గాయత్రి నేను కిట్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసింది. ఇంకా జోష్నకు వచ్చేసరికి ఆమె కొంచెం బాగా తట్టుకొని ఫస్ట్ చేతులు పెట్టేసుకొని ఆ తర్వాత కాలు పెట్టుకుంది. ఈ టఫ్ గేమ్ లో ఎవరు గెలిచిరానంటే జోష్న వచ్చేసి 72, మన రోహిత్ వచ్చేసి 109. మామూలుగా అంటే మామూలుగా లేదు, టఫ్ గేమ్ ని ఇచ్చి పడేసిండు అంతే, అంత బాగా చేసింది అనమాట. ఈ గేమ్ లో వచ్చేసి రోహిత్ గెలిచిండు. చాలా మటుకు చాలా అంటే అభిజిత్ ఏమన్నానంటే నువ్వు ఆలోచించడానికి వచ్చినావా అనే ఆ మాటని ఇప్పుడు ఆయన గేమ్ టఫ్ తోటి నేనేంటో నిరూపించుకున్నా అని అభిజిత్ కి తెలిసేలా చేసింది అనమాట. అంత బాగా చేసిండు. నవదీప్, అభిజిత్ వీళ్ళిద్దరు కలిసి రోహిత్ కి సూపర్ అంటే బాగా చేసినావు అని మస్తు కంగ్రాచులేషన్ అని చెప్పారు. ఆ విధంగా అయిపోయింది అనమాట. ఈ దీంట్లో వచ్చేసి రోహిత్ సూపర్ ఇచ్చేసిండు. ఈ గేమ్ టాస్క్ లో విన్ అయింది రోహిత్. తర్వాత ఐస్ బాల్. దీంట్లో వచ్చేసి ఈ ఐస్ బాల్ లో వచ్చేసరికి ఇప్పుడు దీనిలో ఒక కండిషన్ పెట్టారు. యాక్చువల్గా కండిషన్ ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎవరు ఆడారు? అపూర్వ, రుచిత ఇద్దరు ఆడారు. ఇద్దరిలో ఐస్ బాత్ లో ఎవరైతే 3 minutes లోపు తొందరగా లేస్తారో ఐస్ బాత్ లో నుంచి, అంటే ఐస్ ఒక చిన్న గోళ లెక్క దాంట్లో పెట్టినమాట. దాంట్లో ఐస్ వేసి వీళ్ళలో కూర్చొని 3 minutes కి అంటే 2.59 seconds కి ఎవరైతే ముందుగా లేస్తారో వాళ్ళు ఫస్ట్ అంటే విన్. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళు లోపల కూర్చున్న తర్వాత వీళ్ళని కౌంట్ చేస్తున్నారు యాక్చువల్ గా. అంటే ఈ టైం లోపు నేను చేరుకోవాలి కదా, ఈ టైం లోపు నేను లేవాలి కదా. కాకపోతే ఏమైందనంటే ఇక్కడ అపూర్వ ఇంకా రుచిత వీళ్ళిద్దరిలో వాళ్ళని డిస్టర్బెన్స్ చేశారు అనమాట. రుచితని ఏం చేశారంటే డైలాగ్ చెప్పమని, తర్వాత అపూర్వనేమో ఏంటంటే ఏ నుంచి బి జెడ్ వరకు రివర్స్ చెప్పమని చెప్పారు. ఈ 2 కండిషన్ పెట్టేసరికి వాళ్ళు టైం మర్చిపోయారు. ఫస్ట్ ఎవరు లేచారు అని అంటే అపూర్వ లేచి, రుచితనేమో అపూర్వ లేచిన 4 seconds, ఓన్లీ 4 seconds లేచారు. ఇప్పుడు ఎవరు విని యాక్చువల్ గా 3 minutes కంటే దాటిపోయినారు వాళ్ళు. ఎట్లా అనంటే అపూర్వ వచ్చేసి 3 minutes 14 seconds, అపూర్వ రుచిత వచ్చేసి 3 minutes 18 seconds, ఓన్లీ 4 minutes గ్యాప్, 4 seconds గ్యాప్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇప్పుడు ఎవరు తొందరగా లేచారు అని అంటే అపూర్వ లేచింది కాబట్టి అపూర్వాని సర్వ్ చేశారు అనమాట. ఇది ఐస్ బాత్ లో జరిగింది. అయితే ఇప్పుడు ఆడిన టాస్క్లలో ఎవరెవరైతే గెలిచినారో వాళ్ళని టాప్ 15 కి పంపించారు అన్నమాట. అయితే ఎవరిని పంపించినారు టాప్ 15 కి? హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, అలాగే రోహిత్, ఝాన్సీ, గాయత్రి. వీళ్ళని టాప్ 15 కి పంపించారు అన్నమాట. అయితే మిగతా వాళ్ళు ఏం చేసినారు? మిగతా వాళ్ళు ఎవరు? లయ, రుచిత, జోష్న, సుమ. వీళ్ళు ఇచ్చిన వాళ్ళ జోష్ గా ఆడలేకపోయారు. ఇంకోటి ఏంటంటే టఫ్ ఇవ్వలేకపోయారు. అందుకోసం ఏం చేశారంటే వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం మిగిలింది ఎంతమంది? 15 members. ఎవరెవరు? రాజకుమారి, చరణ్, మిథిలేష్, శాలిని, బాగి, రామకృష్ణ, అమన్, రోహిత్, హేమంత్, దీపక్, సృష్టి, గాయత్రి, అపూర్వ, ఝాన్సీ, ప్రియాంక. వీళ్ళు ఇప్పుడు టాప్ 15 లో ఉన్నారన్నమాట.